ఒక కప్పు రైస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. మనము రైస్ కుక్కర్ డబ్బా ఉంది కదా, రైస్ కుక్కర్ డబ్బాతో ఒక డబ్బా బియ్యం వేస్తే ఒక కప్పు రైస్ వచ్చింది మనకి. పెద్ద బౌల్ ఇది. ఆయిల్ ఫ్రెండ్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, మామిడికాయ ఫ్రెండ్స్. ఇది ఒక మామిడికాయ తీసుకొని తురిమి పెట్టేసుకున్నాను నేను. ఒక కప్పు వచ్చేసింది. ఇది పచ్చెనగపప్పు, మినప్పప్పు, పసుపు, సాల్ట్, ఆవాలు, పల్లీలు, జీలకర్ర ఫ్రెండ్స్. ఇప్పుడు మనము నెక్స్ట్ తవా పెట్టేసుకుందాము. ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను 3 టేబుల్ స్పూన్స్ వేసాను ఆయిల్. ఆయిల్ వేడైపోతుంది ఫ్రెండ్స్. నేనైతే సిమ్లో పెట్టేసుకున్నాను. చిటుపట అంటాయి కదా ఆవాలు వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆవాలు చిటుపట అంటాయి కదా, తర్వాత మినపప్పు వేస్తున్నాను. తర్వాత పచ్చెనగపప్పు కూడా వేస్తున్నాను. తర్వాత పల్లీలు, జీలకర్ర, ఈ పోపు గింజలు మొత్తము వేసేసుకుందాము. సాల్ట్, పసుపు పక్కకు పెట్టేసి ఇవి మనకి ద్వారగా వేగాలి ఫ్రెండ్స్. ఇవి సిమ్లో పెట్టే వేయించుకోండి. హైలో పెట్టారనుకో ఆయిల్ చిటుకులన్నీ గ్యాస్ మీద పడిపోతాయి, మన ఒంటి మీద ఆయిల్ మరకలు పడతాయి కాబట్టి బొబ్బర్లాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇదైతే జాగ్రత్తగా చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనకి పోపు గింజలు, పల్లీలు అవి వేగిపోయినాయి కదా. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. చూడండి, కరివేపాకు వేయంగానే చిటపట అంటుంది. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు వేయంగానే చిటపట ఉంది కదా. అంటే కడితో వేస్తాం కాబట్టి అలా అంటది. చూడండి, గ్యాస్ కూడా మొత్తం ఆయిల్ పడిపోయింది. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం కదా. పచ్చిమిర్చి ఉంది కదా ఫ్రెండ్స్, ఈ పచ్చిమిర్చి ఇలా 2 చీలికలుగా కట్ చేసి వేసుకుందాము. 2 చీలికలుగా వేసుకుందాము. అలానే వేసామనుకోండి కారం మనకి బయటికి రాదు కాబట్టి ఇలా మధ్య కట్ చేసి వేసుకున్నామంటే బాగుంటుంది. చూడండి, కొద్దిగా పచ్చిమిర్చి కానీ మనకి వేగినట్టుగా అయిపోతే ఆల్మోస్ట్ పోపు మనకి అయిపోయినట్టే. చూడండి ఫ్రెండ్స్, మనకి పచ్చిమిర్చి కూడా వేగిపోయింది. ఇప్పుడు ఏంటంటే మామిడికాయ తురుము ఉంది కదా కప్పు, ఇది వేసేసుకుందాము. అది కాయ ఎల్లో రంగులో ఉంది కానీ పులుపు అయితే బాగుంది ఫ్రెండ్స్. అది కాయ ఎల్లో ఉంది కదా, ఏం పులుపు ఉంటుందిలే అనుకుంటారేమో. మనం చూసి తెచ్చుకున్నామంటే అది ఏ కలర్లో అయినా ఉండని పుల్లగుండకాయ చూసి తెచ్చుకుంటే బాగుంటుంది. కాయ రంగే అలా ఉంది, పండింది అయితే కాదు అది. ఇందులోనే మనము ఈ సాల్ట్, పసుపు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే నా రైస్కి, నా పోపుకి సరిపడ్డదే నేను సాల్ట్ తీసుకున్నాను, వేసేస్తున్నాను. అది కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ మామిడికాయ కూడా మనకి మెత్తగా మగ్గిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా, చూడండి కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనము రైస్ చూయించుకున్నాం కదా ఫ్రెండ్స్, కప్పు రైసు. ఈ రైస్ కూడా వేస్తున్నాను. కొంచెం వేసుకుంటా కలుపుకుందాము. ఎప్పుడు నేను నైట్ మిగిలిన రైస్ ఉన్నా కూడా మార్నింగ్ ఇలా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నేను. అయితే ఇదైతే నైట్ రైస్ అయితే కాదు, ఇప్పుడు ఫ్రెష్గా వండాను వేడివేడిగా. నేను అన్నం అయితే నేను అస్సలు వేస్ట్గా పోనివ్వను. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను నేను. మార్నింగ్ పులిహార అంటే, ఫ్రైడ్ రైస్ అంటే, దద్దోజనం అంటే అలా ఏదో ఒకటి చేస్తాను. ఇప్పుడైతే రైస్ లేదు నాకు, నైట్ రైస్. అందుకే మార్నింగ్ 1 కప్పు తీసుకొని వండాను. కొంచెంగా వేసుకుంటూ కలుపుకున్నాము. మొత్తం ఒకసారి వేస్తామనుకోండి కింద మీద అయిపోతుంది ఫ్రెండ్స్ మనకి.
చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా చేయండి. నేను చాలాసార్లు చేశాను, అందుకే మామిడికాయ ఉండేలకి నేను చేసుకోవాలనిపించింది. అందులో వర్షాలు పడుతున్నాయి కదా బాగా మాకు హైదరాబాద్లో. వేడివేడిగా తిందామనేసి పుల్లగా వేడివేడిగా రైసు మామిడికాయ పులిహోర కలిపాను మార్నింగ్ టిఫిన్ లాగా. పైనగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్, చూడండి. మనకైతే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్టీగా మామిడికాయ పులిహోర పుల్లంగా కారకారంగా వేడిగా ఈ వర్షానికి హాయిగా ఉంటుంది. ఇందులో ఒక ఆమ్లెట్ కానీ తగిలిస్తే ఇంకా సూపరు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే గ్యాస్ కట్టేస్తున్నాను. అయిపోయింది మామిడికాయ పులిహోర. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ప్లేట్లో తీస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. సాల్ట్ కానీ ఆయిల్ కానీ మొత్తము నేను కరెక్ట్గా వేసేసుకున్నాను. మీరు కూడా మీ క్వాంటిటీ బట్టి మీరు ఎంత తీసుకుంటారో అంత బట్టి మీరు కూడా కరెక్ట్గా వేసుకోండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియోలు చూస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మాకు ఇంట్రెస్ట్ ఉండేది. బాగా చూస్తున్నారు, ఈ వంట చేయాలి ఆ వంట చేయాలని, మాకు కూడా వంటలు చేయాలని ఆశ పుడుతుంది. సబ్స్క్రైబర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.